భరద్వాజ గారు 'ప్రాణం ఖరీదు' రిలీజ్ అయ్యి 47 సంవత్సరాలట. అవును. సెప్టెంబర్ 22, 1978. 78 అవును. 47 సంవత్సరాల చిరంజీవి గారు చిరంజీవి గారి కెరియర్ అంటే ఆయన యాక్ట్ ప్రాణం చేసిన ఖరీదు. మొదటి సినిమా కాదు అది యాక్చువల్గా. 'ప్రాణం ఖరీదు' మొదటి సినిమా కాదు. మొదటి సినిమా కాదు, రిలీజ్ అయిన మొదటి సినిమా. ఓకే. అంటే చిరంజీవిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఓకే. ఆయన కెమెరా ముందుకు వచ్చింది పునాది రాళ్ళు సినిమాతో. ఓహో. పునాది రాళ్ళు సినిమా క్యారెక్టర్ కూడా ఆయన కోసం అనుకున్న క్యారెక్టర్ కాదు అది. యాక్చువల్గా సుధాకర్, ఈయన రూమ్మేట్ సుధాకర్ అందులో యాక్ట్ చేయాలి. అయితే ఆయనకి భారతీరాజా గారి సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఆయన వెళ్ళి డైరెక్టర్తో చెప్పుకున్నాడు, నేను భారతీరాజా ఆఫర్ని రిజెక్ట్ చేసే పరిస్థితుల్లో లేను, మా రూమ్మేట్ ఒక అతను ఉన్నాడు, అతన్ని మీరు అకామిడేట్ చేయండి అని చెప్పి. అంటే చిరంజీవి గారు అప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు రావాలి. ఇంకా ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాడు ఆయన. ఉండగానే పునాది రాళ్ళు దీనిలో వచ్చింది అవకాశం. అయితే ఆ సినిమా రిలీజ్ కావటం లేట్ అయింది. ఈలోపు క్రాంతి కుమార్ గారు ఈ కథ, ఇది యాక్చువల్గా స్టేజ్ ప్లే, ఇది నాటకం. ప్రాణం ఖరీదు అనేది సిఎస్ రావు గారి నాటకం. ఓకే. అది అనేక ప్రదర్శనలు జరిగింది. అందులో రావు గోపాలరావు వేసినటువంటి కీలక పాత్ర, భూస్వామి పాత్ర స్టేజ్ మీద కోట శ్రీనివాసరావు గారు వేసేవాడు. ఓకే. ఆ నాటకాన్ని సినిమాగా అడాప్ట్ చేస్తూ వాసు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకుని ఆ రెండో క్యారెక్టర్, యాక్చువల్గా ఆ సినిమాలో హీరో చంద్రమోహన్, జయసుధ, రావు గోపాలరావు, అది కాస్టింగ్. అయితే అందులో ఒక యంగ్ పెయిర్ ఉంటుంది, ఒక యువజంట ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలని చెప్పి ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇతను అట్రాక్ట్ చేశాడు ఆయన, చిరంజీవి. దాంతో క్రాంతి కుమార్ గారు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి క్రాంతి కుమార్ గారితో ప్రయాణం మొదలైంది. అది చిరంజీవి గారి కెరియర్కి చాలా ఉపయోగపడింది. అంటే ఆ టైంలో కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళు, సినిమాలు తీయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగేవాళ్ళు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా కోతలరాయుడు సినిమా, అంటే వాళ్ళ ఫాదర్కి ప్రొడక్షన్ ఉంది, అవును, ఉన్నప్పటికీ తను ఓన్గా సినిమా చేయాలి అనుకున్నప్పుడు క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి వెళ్ళే కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఆయన సలహా మేరకు కోతలరాయుడు సినిమాకి ఓకే చిరంజీవిని తీసుకున్నాడు. ఓకే. అలాగే మంచు పల్లకీలో హీరో చిరంజీవి కావడం వెనకాల కూడా క్రాంతి కుమార్ గారు ఉన్నారు. అలాగే ఆయన బ్యానర్లో సినిమాలు, ఆయన దగ్గరికి వచ్చిన సలహాల కోసం వచ్చిన వాళ్ళ సినిమాల్లోనూ చిరంజీవిని రికమెండ్ చేసేవాడు ఈయన. అలా ప్రాణం ఖరీదు అనేది ఉపయోగపడింది ఆయనకి. ఇలా మొదలైన ప్రయాణం ఇప్పుడు 47 ఏళ్ళు. అవును, 47 ఏళ్ళు. ఇంకొక 3 ఏళ్లలో 50 సంవత్సరాలు ఆయన స్వర్ణోత్సవం జరుపుకోబోతున్నాడు. అలా మొదలై, అంటే ప్రాణం ఖరీదు తర్వాత ఆయన సర్దార్ పాపారాయుడు అని పెద్ద సినిమా తీశాడు మధ్యలో క్రాంతి కుమార్ గారు. ఆ తర్వాత చేసినటువంటి న్యాయం కావాలి చిరంజీవితోనే చేశాడు. ఇక అక్కడి నుంచి వరుస చిరంజీవి సినిమాలే. ఓకే. కిరాయి రౌడీలు చిరంజీవి, ఇది పెళ్ళంటారా చిరంజీవి, శివుడు 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 అని ఒక సినిమా చేశాడు, అది చిరంజీవి. అలా నడిచింది. ఓకే. ఆయన అంటే వాళ్ళ కాంబోలో వచ్చిన చివరి సినిమా, అంటే ఆయన ప్రొడ్యూసర్గా చేసిన చివరి సినిమా రిక్షా ఓడు. ఆ రిక్షా ఓడులో మళ్ళీ ఈయన హీరో. ఆ తర్వాత ఆయన అనారోగ్యం, అంటే 9 నెలల్లో ఆయన చేసినటువంటి చివరి సినిమా సౌందర్య గారితో. అయితే క్రాంతి కుమార్ గారి ఆఫీస్ నుంచి ఎవరు బయటకు వచ్చినా వాళ్ళు పెద్ద సూపర్ స్టార్లు అయిపోయారు అని ఒక సెంటిమెంట్ ఉండేది. ఓహో. ఆ సెంటిమెంట్ ప్రకారం చిరంజీవి, రాఘవేంద్రరావు గారు కూడా అక్కడి నుంచి మొదలైన వాడే. బాబు సినిమా పెద్దగా నడవలేదు, జ్యోతి నుంచి మొదలైంది. జ్యోతి క్రాంతి కుమార్ గారి సినిమానే. ఓకే. ఆ తర్వాత ఆ బ్యానర్లో ఆమె కథ ఆయనే చేశాడు, తర్వాత కల్పన ఆయనే చేశాడు. అక్కడి నుంచి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా బయటకు వచ్చాడు ఆయన. కోదండరామిరెడ్డి అక్కడి నుంచి వచ్చినవాడే. ఆయన సంధ్యా సినిమా మొదట చేశాడు, కానీ అది యావరేజ్గా వెళ్ళిపోయింది. న్యాయం కావాలి నుంచి ఆయనకి హిట్ డైరెక్టర్గా పేరు వచ్చింది. కిరాయి రౌడీలతో బాగా పేరు వచ్చింది. ఆ 2 సినిమాలు పునాది అక్కడే పడింది, క్రాంతి గారి ఆఫీస్లోనే. ఆ తర్వాత రాజమౌళి కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. రాజమౌళి కూడా క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు. అంటే ఆయన చివరి సినిమా 9 నెలలు ఆ టైంలో ఉన్నాడు ఈయన అక్కడ. అలా ముగ్గురు పెద్ద డైరెక్టర్లని, ఒక పెద్ద హీరోని ఇండస్ట్రీకి కంట్రిబ్యూట్ చేశాడు ఆయన ఒక రకంగా. అలా
క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో మొదలైనటువంటి ప్రయాణం చిరంజీవి గారు చాలా పెద్ద హీరో అవటం. అవును. అంటే ఇండస్ట్రీకి ఆ టైంలో ఒక అవసరం ఉంది. ఉన్న హీరోలందరూ వాళ్ళ ఏజ్ రీత్యా పెద్దవాళ్ళు అయిపోవడము, లిమిటేషన్స్ ఉండటం. కరెక్ట్గా అదే టైంలో మనకి టీవీ ప్రవేశించింది, మన జీవితాల్లోకి టీవీ ప్రవేశించింది, వీసీఆర్లు ప్రవేశించినాయి, వీడియో క్యాసెట్లు ప్రవేశించినాయి. దాంతో ఇంగ్లీషు సినిమాలు విపరీతంగా చూడటం మొదలైంది క్యాసెట్లు పట్టుకొచ్చి. అలాగే మైకేల్ జాక్సన్ డ్యాన్సులు చూడటం మొదలైంది. ఇది తెర మీద కూడా ఊహించడం మొదలుపెట్టాడు ప్రేక్షకుడు. దీన్ని తెరకి అడాప్ట్ చేసేటువంటి ఆర్టిస్టులు ఎవరు లేరు అప్పుడు. బ్రూస్లీలు వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు జీవితాల్లోకి. ఈ యాక్షన్ని, ఈ డ్యాన్స్ని మ్యాచ్ చేస్తూ తెర మీదకి పట్టుకెళ్ళేవాడు ఎవడు లేడు అప్పుడు. ఆ జనరేషన్ కోసం వచ్చిన హీరోలాగా కనిపించాడు ఇతను చిరంజీవి. అంటే సపరేషన్ ఉంది, ఆయనకు ఒక సపరేషన్, ఆయనకు ఒక స్టైల్ అడాప్ట్ చేసుకున్నారు అంతే. అంటే కనెక్ట్ అయ్యాడు. ఈ వీడియో క్యాసెట్లలో ఇప్పుడు రకరకాల సినిమాలు, రోబో లాంటి సినిమాలు, ఇవన్నీ ర్యాంబో, ఈ ర్యాంబో లాంటి సినిమాలు ఇవన్నీ చూస్తూ సిల్వెస్టర్ స్టాలిన్కి అడాప్ట్ అయినటువంటి ఆడియన్స్కి ఆ లెవెల్ యాక్షను, మైకేల్ జాక్సన్ లాంటి డ్యాన్సులు చేసేవాడు ఒకడు కావాల్సి వచ్చాడు. అది వాళ్ళని తృప్తిపరిచాడు ఇతను చిరంజీవి. అట్లా ఒక రకంగా క్యాసెట్ యుగం హీరో అనుకోవచ్చు. ఆ టైంకి ఆడియన్స్కి, ఆ జనరేషన్కి ఏం కావాలో అది ఇచ్చాడు. ఆ ఇవ్వటం ద్వారా ఆయన నిలబడిపోయాడు. కాకపోతే దానివలన ఆయన ఫీల్ అయినటువంటి లోటు ఏంటంటే, అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను ఆ వేవ్లో, వాళ్ళకి ఏం కావాలని చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప నాకేం కావాలనేది నేను చూసుకోలేకపోయాను అని చెప్తూ ఉంటాడు ఆయన. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి హీరోకి కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. రామారావు గారికి కొన్ని సినిమాలు ఉన్నాయి, ఓ 10 సినిమాలు ఉంటాయి ఆయన దీనిలో కెరియర్లో. అలాగే కృష్ణ గారికి ఆయన అనగానే గుర్తొచ్చే సినిమాలు 2-3 ఉంటాయి. మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, ఇలాగే. అలాంటి సినిమాలు తనకి లేవు అనేది ఒకటి. ఆ ఫీలింగ్తోనే సైరా సినిమా చేశాడు ఆయన. పౌరాణికం కూడా చేయాలనే కోరిక ఉంది ఆయనకి. నిజానికి సుబ్రహ్మరెడ్డి గారు ఒక ఆఫర్ ఇచ్చాడు ఒక టైంలో, స్ట్రైట్ రౌడీ టైంలో, వీరార్జున అని ఒక సినిమా చేద్దామని. కానీ ఈయనకి అప్పటికి కమిట్ అయినటువంటి ప్రాజెక్టులు రీత్యా అటువైపు వెళ్ళలేకపోయాడు. దాంతో అది పక్కనకి వెళ్ళిపోయింది. ఒక పౌరాణిక సినిమా చేయాలి అనేటువంటి కోరిక ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళు కంప్లీట్ కాబోతోంది ఆయనకి. అవును. ఈ గ్యాప్లో ఏమైనా ఒక పౌరాణికం చేస్తాడేమో చూడాలి. ఓకే. ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు ఆయన రాజకీయాల్లో. కొంతకాలం వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు. వేటూరు సుందరమూర్తి గారి భాషలో చెప్పాలంటే, నందనవనాన్ని వదిలేసి దండకారణ్యానికి వెళ్ళాడు, మళ్ళీ నందనవనానికి వచ్చాడు అని. కాబట్టి ఈసారి ఏమైనా ఒక పౌరాణికం కూడా చేసేస్తే, ఒక హిస్టారికల్ చేస్తాడు సైరాతో. కాబట్టి ఈ లోటు కూడా తీర్చేసుకుంటే అభిమానులు హ్యాపీ. అలా ఈ స్వర్ణోత్సవాన్ని ఆయన ఎలా జరుపుతాడు అనేది ఈ 3 సంవత్సరాలు ఈ హడావిడి నడుస్తుంది. ప్రాణం ఖరీదు ఇప్పుడు 47 ఏళ్ళ గురించి మాట్లాడుకున్నాం, రేపు 50 ఏళ్ళు. అంటే వరుసగా మంచి సినిమాలు పడ్డాయి ఆ టైంలో. ప్రాణం ఖరీదు, దాని తర్వాత పునాదిరాళ్ళు, మన ఊరి పాండవులు బాపు గారి డైరెక్షన్లో. అందులో పార్థు అర్జునుడి క్యారెక్టర్ చేశాడు ఇతను. అది చాలా ఇంపాక్ట్ వేసింది జనం మీద. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం. మనూరి పాండవులు తర్వాత ఆయనకి అరవింద్ గారు తోడయ్యాడు. తోడై చిరంజీవి గారిలో ఉన్నటువంటి మెరిట్స్ ఏమిటి అనేది బయటకు తీసుకురావడానికి ఒక ఫిలిం స్కీమ్ వేశాడు ఆయన. యమకింకరుడు అనే సినిమా ద్వారా ఈ లెవెల్ యాక్షన్ చేయగలడు చిరంజీవి, అంటే ఈ లెవెల్ యాక్షన్ సీన్స్లో నటించగలడు అనేది చూపించాడు. అంటే ఏం చేయగలడు అనేది ప్రపంచానికి తెలియాలి కదా. అలా ఒక డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టాడు ఆయన. శుభలేఖ కూడా ఆయన డిజైన్ చేసింది, అరవింద్ డిజైన్ చేసిన సినిమాని. దానిలో అంటే ఆ తరహా పాత్రలు కూడా చేయగలడు అని, ఇలా వెరైటీ క్యారెక్టర్లు చేయించి ఇన్ని తరహా పాత్రలు చేయగలడు అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ పెట్టాడు. 150 సినిమాల పైన. అక్కడి నుంచి మొదలైంది. అదే టైంలో కొత్త తరహా రచయితలు యండమూరి గారు వీళ్ళందరూ ఎంటర్ కావటం, అలా చిరంజీవి యుగం అనేది మొదలైంది, మెగాస్టార్ యుగం. ఆ మెగాస్టార్ అనే బిరుదు అయితే కెఎస్ రామారావు గారు మరణ మృదంగం సినిమా అప్పుడు మెగాస్టార్స్ మైటీ మూవీ అని పెట్టాడు ఆయన, ఆ బ్యానర్, ఆ సినిమాకి ట్యాగ్. ఓకే.
మరణ మృదంగం నుంచి మెగాస్టార్ అయ్యాడు. అంతకుముందు సుప్రీం హీరో ఆయన. సుప్రీం హీరో అనే దానికి ముందు కూడా ఇంకొక ఏదో బిరుదులు పెట్టారు. ఓకే ఓకే. ఎక్కువ కాలం నడిచింది సుప్రీం హీరో అని, ఆ తర్వాత మెగాస్టార్. మెగాస్టార్. ఓకే.